బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఫైనల్ స్టేజ్కి ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసు చేరుకుందా. ఇటు విచారణ స్పీడప్ చేస్తున్నారు జీఆర్పీ రైల్వే పోలీసులు. ఇటు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు విజయారెడ్డికి సంబంధించిన ఫోన్ అలాగే ల్యాప్టాప్. ఈ ఫోన్ ల్యాప్టాప్లోనే కీలక ఆధారాలు ఉన్నట్టు తెలుస్తుంది. 3 నెలలుగా ఇటు తీవ్ర మనోవేదనకి గురైందా విజయారెడ్డి. ఇటు ల్యాప్టాప్ ఫోన్లో విజయారెడ్డి చివరిగా ఎవరెవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది అనే డేటాని ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి ఫోన్లో జనవరి 20 నుంచి 30 మధ్య కొన్ని చాటింగ్స్ అలాగే కొన్ని ఫోన్ కాల్స్కి సంబంధించిన వివరాలు డిలీట్ చేసినట్లు గుర్తించారు. ఆ వివరాలను రిట్రీవ్ చేసేందుకు ఇటు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డిలీట్ చేసిన చాటింగ్స్ అలాగే ఆ ఫోన్ కాల్స్కి సంబంధించిన డేటా ఇవే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారబోతున్నాయి. ఇటు ఆఫీస్ వల్లే డిప్రెషన్కి గురైతే దానికి కారణం ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటు పోలీసులు అదే దిశగా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి మృతికి కారణమైన వ్యక్తిని తేల్చే పనిలో ప్రస్తుతానికి పోలీసులు నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఇటు విజయారెడ్డి ఇటు జనవరి 20 నుంచి జనవరి 30 మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇటు జనవరి 28న తన కూతుర్ని హాస్టల్లో దింపడానికి వెళ్ళింది. జనవరి 29, జనవరి 30 ఒకవేళ ముందే ప్లాన్ ఉంటే జనవరి 29న తన కూతుర్ని హాస్టల్లో దింపే అవసరం లేదు కదా. కానీ జనవరి 29, 30 మరీ ముఖ్యంగా ఈ జనవరి 20 నుంచి 30 మధ్య ఎవరెవరితో చాటింగ్ చేసింది, ఎవరెవరితో ఫోన్ కాల్స్ మాట్లాడింది, ఏ లొకేషన్స్కి వెళ్ళింది, ఫోన్ ద్వారా ఏ లొకేషన్స్లో తను తిరిగింది, ఏ సమయంలో ఎక్కడుంది అనేది కూడా ట్రేస్ చేయొచ్చు. కానీ కొన్ని కాన్వర్జేషన్స్, కొన్ని చాట్కి సంబంధించిన కాన్వర్జేషన్స్, ఆ చాట్ మెసేజెస్ అలాగే కొన్ని ఫోన్ కాల్స్కి సంబంధించిన కాల్ లాగ్స్ ఇవన్నీ కూడా డిలీట్ చేశారంట. ఇటు విజయారెడ్డి డిలీట్ చేసిందా, మూడో వ్యక్తి ఎవరైనా ముందే డిలీట్ చేశారా, లేకపోతే ఏదైనా ఇష్యూ అవుతుందని చెప్పేసి తను ముందే ఊహించి ఆ కాన్వర్జేషన్స్, ఆ మెసేజెస్, ఆ కాల్స్కి సంబంధించిన కాల్ లాగ్స్ ఇవన్నీ కూడా ముందే డిలీట్ చేశారా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు పోలీసులు. ఇన్ని రోజులు ఆ ఫోన్స్కి సంబంధించిన లాగ్స్, ఆ ల్యాప్టాప్లకి సంబంధించిన ఆ లాక్ పాస్వర్డ్స్ ఇవన్నీ అన్లాక్ చేయడానికి టైం తీసుకుంటున్నారు అని అనుకున్నాం. కానీ అవి అన్లాక్ చేసేశారు. మొత్తానికైతే ఈ కాల్ లాగ్స్ అలాగే ఆ చాట్ కాన్వర్జేషన్స్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ని రిట్రీవ్ చేయడానికి, అంటే ఇప్పుడు వాట్సాప్ హిస్టరీ ఒక్కసారి డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడానికి కొంత టెక్నికల్ సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాట్సాప్ కంపెనీకి మెయిల్స్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి ఆ ఎన్క్రిప్టెడ్ డేటా, ఆ డిలీటెడ్ చాట్స్ ఇవన్నీ కూడా వెనుకకి తీసుకొచ్చే సమయం పట్టే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ ఇటు పోలీసుల నుంచి వాట్సాప్కి కానీ అలాగే ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ రిట్రీవ్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆఫీస్లో వర్క్ ప్రెషర్ వల్లే మొత్తానికైతే తను ఇలాంటి డెసిషన్ తీసుకుందా, దీనిపై అయితే ఇంకా క్లారిటీ రావట్లేదు. ఒకవేళ ఆఫీసే అనుకున్నా, తన ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకున్నా మరి వాళ్ళ డీటెయిల్స్ ముందుకొచ్చే అవకాశం ఉందా. మొత్తానికైతే విజయారెడ్డి కేసులో ఇది ఒక బిగ్ ట్విస్ట్ అనుకోవచ్చు, బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఇప్పటిదాకా నడుకున నడుస్తుంది. ఇప్పటిదాకా తన ఫోన్ని, తన ల్యాప్టాప్ని ఎందుకు హ్యాక్ చేయలేదు, ఎందుకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటిదాకా బయట పెట్టట్లేదు, ఎవరితో ఫోన్ కాన్వర్జేషన్స్ చేసింది ఇప్పటిదాకా తను అన్న డీటెయిల్స్ ఎందుకు బయటికి రాలేదు. ఒక పక్కన మనం చూస్తే కనుక గతంలో ఒకసారి చూస్తే ఇటు భర్త సురేందర్ రెడ్డి కానీ, అన్న చిరంజీవి రెడ్డి కానీ, ఇటు తల్లి కానీ అందరూ చాలా క్లియర్గా ఇటు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కసారి సరే ఇప్పుడు పోలీసులు ఒక 4 రోజుల కింద మాట్లాడినప్పుడు మేము ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాం ఒక 4 డేస్లో అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ లేటెస్ట్ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నిర్మల చెప్పండి, లేటెస్ట్ అప్డేట్ అనుకోవచ్చా, బిగ్ ట్విస్ట్ అనుకోవచ్చా, ఫోన్కి సంబంధించిన చాట్ హిస్టరీ కానీ, కొన్ని చాట్స్కి సంబంధించిన హిస్టరీ కానీ, అలాగే ఆ కాన్వర్జేషన్స్, దాంతోపాటు కొన్ని ఫోన్ కాల్స్కి సంబంధించిన ఫోన్ లాగ్స్ అంటే ఫోన్ కాల్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా విజయారెడ్డే డిలీట్ చేసిందా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోతుంది, తెలిసిపోతుంది ఎవరికన్నా, లేకపోతే ఆ కాన్వర్జేషన్స్ వల్ల ఇబ్బంది పడవచ్చు, లేకపోతే తనే ఇబ్బంది పడి ఆ ఫోన్ లాగ్స్ కానీ లేకపోతే ఆ చాట్ హిస్టరీ కానీ డిలీట్ చేసినట్టు ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి?
ట్విస్ట్ అనుకోవాలా అనే కోణంలో కూడా మనం ఆలోచించినట్లయితే కూడా ఇది బిగ్ ట్విస్టే అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఎప్పుడు అడిగినా ఇటు పోలీసులు కావచ్చు, అటు బంధువులు కావచ్చు, తన ఫోన్ని కానీ తన ల్యాప్టాప్ని కానీ ఫోరెన్సిక్ పరీక్షలకైతే పంపించడం జరిగింది. దాంట్లో ఏముంది అని తెలిస్తేనే, దాని నుంచి రిజల్ట్ వస్తేనే తను ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా బయటికి వెల్లడించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇన్ని రోజులు దాన్ని కొనసాగిస్తూ అలా తీసుకొని వచ్చారు. ఇప్పటికీ దాదాపు 15 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా కరెక్ట్ సొల్యూషన్, కరెక్ట్ తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఇప్పటికీ పోలీసులు అయితే తేల్చలేకపోతున్నారు. కేవలం ఇప్పుడు జనవరి 20 నుంచి 30 వరకు తన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి డేటా చాటింగ్ మొత్తం కూడా డిలీట్ అయింది అని చెప్పేసి పోలీసులు ఇచ్చారు సమాచారం అని కొన్ని వార్తలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ జిఆర్పి సిఐ సాయేశ్వర్ గౌడ్కి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు కూడా తను ఒకటే చెప్పారు, నేను ఎలాంటి క్లూస్ కూడా మేము ఇవ్వలేదు, ఎలాంటి వార్తలు మేము స్ప్రెడ్ చేయలేదు, అసలు మేము ఇప్పటి వరకు ఏ మీడియా ఛానల్ కూడా మేము చెప్పలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాము, అక్కడే ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి మేము ప్రెస్ మీట్ లో తెలియజేస్తాము అని చెప్పాం, కానీ మేము ఎలాంటి నిర్ధారణకి ఇంకా రాలేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. కాకపోతే ఒక పక్క 3 నెలల నుంచి కూడా తన ఆఫీస్ నుంచే తనకు సమస్య ఏర్పడి ఆ ఒత్తిడికి గురయ్యి మానసికంగా తను లోనైపోయి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మనం ఒక చిన్న విషయము, ఒకవేళ ఆఫీస్ నుంచే తనకు అలాంటి ఒత్తిడి కలిగింది అనుకుంటే అల్లారు ముద్దుగా అమ్మమ్మ పెంచుకుంది, బాధ్యతగా మామయ్య చదివించుకున్నాడు, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర కదా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అనే అనుమానాలు కూడా చాలా మందికి వస్తున్నాయి. ఒకటే కదా తను వెళ్ళిపోతుంది అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో పక్క ఇక్కడ ఈ చాటింగ్ జనవరి 20 నుంచి జనవరి 30 వరకు ఆ చాటింగ్ లో డిలీట్ అయిన చాటింగ్ ఎవరితో చేసి ఉంటుంది చివరిగా అనే కోణంలో మేము ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నాము. అందులో ఒకటి తను మాట్లాడిన లాస్ట్ కాల్ అనేది ఒకటి ఉంది, చాలా రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఆ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది అనేది ఆ డేటా కోసమే మేము రీట్రీవ్ చేయడానికే మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఆ ఒక్కటి బయటపడితే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే కోణంలో కూడా మేము చెప్పే అవకాశం, వెల్లడించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఓ పక్క పోలీసులు చెప్తూ ఉన్నారు. కళ్యాణ్, రైట్. నిర్మల, ఒక్కసారి ఇటు జిఆర్పికి సంబంధించిన పోలీసులు అంటే రైల్వే పోలీసులు ఒక 4 రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది, పెట్టి విషయాలన్నీ కూడా బయటపడతామంటూ చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? ఇటు జిఆర్పి పోలీసులు ఏ రోజైనా అంటే ఇవాళ కానీ రేపు కానీ ఒక 2-3 రోజుల్లో కానీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మాట్లాడే అవకాశం ఉందా? ఎస్ కళ్యాణ్, ఈ రోజు ఉదయం కూడా మరి వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం మేరకైతే సోమవారం కానీ మంగళవారం కానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తాము. ఇప్పటికీ ఎందుకంటే విజయారెడ్డి కేసులో చాలా ఆలస్యం అయింది అనేది కూడా తెలుస్తుంది కాబట్టి అటు పోలీసుల పైన కూడా చాలా ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇటు ప్రజల నుంచి కావచ్చు, అటు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, పై అధికారుల నుంచి కావచ్చు, ఒత్తిడి పెరిగే కొద్ది కూడా ఖచ్చితంగా కూడా దీన్ని ఛేదించి తీరుతున్నాం కాబట్టి ఈ 2 రోజులలో మాత్రం ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాము. పెట్టి అసలు సమస్య దేని వల్ల వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే కోణంలో మేము వెల్లడించే అవకాశం కంపల్సరీగా ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కళ్యాణ్, రైట్. నిర్మల, థ్యాంక్ యూ. యూర్ వాచింగ్ highly disturbing content. Viewers discretion is highly advised. You're watching highly disturbing content. Viewers discretion is highly advised. మొత్తం మీద ఇటు విజయారెడ్డి కేసులో బిగ్ అప్డేట్, బిగ్ ట్విస్ట్ అనుకొని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు పోలీసులు ప్రధానంగా మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇటు ఫోనే అన్ని విషయాలను బయటపెట్టే అవకాశం ఉంది, ఫోన్లోనే అన్ని రహస్యాలు ఉంటాయి, ఫోన్లోనే ఎవరైనా తనని ప్రెషర్ చేశారా, తనని ఇబ్బంది పడేలా చేశారా అన్న డీటెయిల్స్ పైననే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే తను జనవరి 20 నుంచి జనవరి 30 10 రోజుల పాటు ఎవరెవరితోని చాట్ చేసింది, ఇటు వాట్సాప్లో కావచ్చు, ఇటు నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం ఎవరితో ఫోన్ కాల్స్లో తను నిమగ్నమై ఉండే, ఎవరితో ఫోన్ మాట్లాడింది, అలాగే తను ఏ డిఫరెంట్ లొకేషన్స్కి ఏ సమయాల్లో ట్రావెల్ చేసింది, ఈవెన్ లాస్ట్ డే కూడా తను రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు తన
కొడుకుని తన కూతుర్ని ఇటు విశాల్ రెడ్డి అలాగే ఇటు చైతన్య రెడ్డి ఇద్దరిని పికప్ చేసుకొని తను ఇటు రైల్వే స్టేషన్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే సమయంలో కూడా దారిలో ఎక్కడైనా ఆగిందా, ఎవరైనా కలిసిందా, ఇంకెవరితోనైనా మాట్లాడడం జరిగిందా, ఆ లాస్ట్ ఫోన్ కాల్కి సంబంధించి కూడా కొంత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద పోలీసులు అయితే ముఖ్యంగా దీంట్లో అంతు చిక్కని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫోన్లోనే దాగి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఫోన్ డీటెయిల్స్ బయటకు వస్తే ఖచ్చితంగా మేము నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుంది అన్న విధంగానే ఇటు రైల్వే పోలీసులు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండ్ బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఇటు విజయారెడ్డి ఫోన్ కాల్స్ డిలీట్ చేసిందా తనే, అలాగే ఇటు చాట్ కాన్వర్జేషన్స్ మిగతా వ్యక్తులతో కొంతమందితో మాట్లాడిన చాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిలీట్ చేయడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు పోలీసులు అయితే టెక్నికల్గా కొంత రిట్రీవ్ చేయడానికి టెక్నికల్గా కొంత సపోర్ట్ తీసుకుంటున్నారు. ఫోరెన్సిక్కి పంపించి ఆ ఫోన్ నుంచి అలాగే ఆ ల్యాప్టాప్ నుంచి ఎవిడెన్సెస్ని తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆ ఫోన్లోనే తను చనిపోవడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. విజయారెడ్డి మృతికి కారణం ఎవరై ఉండొచ్చు? ఇటు ఇంటికి సంబంధించిన ఇష్యూస్ వల్లనే తను ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందా, లేకపోతే ఇటు తన ఆఫీస్లో ఉన్న వర్క్ ప్రెషర్కి కానీ, లేకపోతే బయట నుంచి మూడో వ్యక్తి కావచ్చు, తన ఆఫీస్ నుంచి మూడో వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి వల్లే ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలోని ఇక్కడ మైండ్ స్పేస్లో ఉన్నటువంటి రియల్ పేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరే ఉన్నాము. ఈ రియల్ పేజ్ ఏంటి అని అంటే కూడా విజయారెడ్డి కేసులో కీలకమైన మలుపు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా చాలా మంది కూడా అంటూ ఉన్నారు కదా ఇప్పటికైతే ఏమని అంటే అజ్ఞాత వ్యక్తి ఎవరి వల్ల విజయారెడ్డికి ఇలాంటి థ్రెట్ ఏర్పడింది, అంటే తను ఎందుకు ఇలాంటి నిర్ణయానికి రావడం జరిగింది, దానికి కారణము మరి కంపెనీలోనే ఉందా, ఆమె వర్క్ చేసేటువంటి ఆఫీసు నుంచే వచ్చిందా అని చాలా వరకు డౌట్లు ఉన్నాయి కదా. అది క్లారిఫై చేసుకోవడానికి ఈరోజు తన ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అక్కడ మరి ఆఫ్ కెమెరా కూడా వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఆన్ కెమెరా చెప్పలేము, ఏ డీటెయిల్స్ ఇవ్వలేము, కానీ తన గురించి అయితే మేము చెప్పగలము. విజయారెడ్డి ఇక్కడ ఒక లెజెండరీ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక లేడీ బాస్ అనుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. మాకు టీమ్ లీడర్ తను వర్క్లో మాత్రం చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన విజయారెడ్డి ఈరోజు ఎలాంటి డెసిషన్ తీసుకుందంటే మేమే నమ్మలేకపోతున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడైతే. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. ఎవరిని మనం బలవంతం పెట్టడానికో లేకపోతే మభ్య పెట్టడానికో చేయట్లేదు. కాకపోతే ఏంటి తన వెనకాల ఒక ఇద్దరు పిల్లల్ని ఇలాంటి డెసిషన్కి ఒప్పించింది అని అంటే కూడా దాని వెనకాల ఏం జరుగుంటుంది, అంత నిర్ణయానికి ఎందుకు వచ్చుంటారు? ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఎలాంటి కుటుంబ సమస్యలు లేవు. కాబట్టి అంత మంచి ఫ్యామిలీ ఎందుకు ఇంత ఇన్నోసెంట్ ఫ్యామిలీ ఇలాంటి నిర్ణయానికి వచ్చి ఈరోజు ప్రపంచానికి దూరం అవ్వాల్సి వచ్చింది అనే కోణంలోనే ఇలాంటి కొంచెం ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడి ముందుకొచ్చింది ఆర్టీవీ. ఆ ప్రాసెస్లోనే ఆఫీస్కి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు, తనకి ఎలాంటి సమస్య ఏర్పడలేదు. ఎందుకంటే మేము తనని చాలా వరకు చాలా బాగా గౌరవిస్తాము, మా అందరినీ కూడా తను చాలా గౌరవిస్తారు. మాకు చాలా ఒక ఇన్స్పిరేషన్గా మాకు నిలబడ్డారు విజయారెడ్డి. ఇక్కడ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా. కానీ ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఎవరు అజ్ఞాత వ్యక్తి? ఏంటి అసలు ఎవరి వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మరి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే మా నుంచి అత్తగారి వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు అని అంటున్నారు. ఇటు అమ్మగారి సైడ్ నుంచి చూస్తే వాళ్ళు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరితో గొడవలు పడరు, మాకు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగలేదు, మేము అంత బాగా చూసుకున్నామని చెప్తున్నారు. అలాంటిది ఇప్పుడు మరి వాళ్ళ అన్న కూడా మా చెల్లె ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి, పిల్లలు నా చెల్లె దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటి, తను అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఎవరి వల్ల ఇలాంటి నిర్ణయానికి వచ్చిరో తెలియాలి అని చెప్పేసి కూడా ఎవరు ప్రేరేపించారు అని వాళ్ళని బయట పెట్టాలి అని పోలీసులను కూడా అర్థిస్తున్న క్షణాలు చూస్తూ ఉన్నాం మనం. అలాంటిది ఏం జరిగింది అసలు, ఏ కోణంలో జరిగింది? కొంతమంది చేతబడి అని కూడా వార్తలు రాస్తూ ఉన్నారు. అంటే ఇలాంటివి కూడా ఉన్నాయా? ఇలాంటివి ఉంటే ఎవరు చేయించారు మరి? అది ఆ చేతబడి ఎవరు చేయించారు?
మరి పోలీసులు అంచనాకు వచ్చారు, డిప్రెషన్ గురయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి పోలీసులు అంచనాకు వచ్చారు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ వేశారు కదా, కొన్ని మీడియా ఛానల్స్ కూడా వార్తలు రాశారు కదా, అది అవాస్తవం అని చెప్పేసి జీఆర్పీ సిఐ సాయి ఈశ్వర్ గౌడ్ గారే చెప్పారు. మేము ఎక్కడా కూడా మేము అనౌన్స్ చేయలేదు, ఎక్కడ ఎవరితో చెప్పలేదు, మేము త్వరలో ప్రెస్ మీట్ పెడతాము, అసలు డిప్రెషన్ అని మేము చెప్పలేదు, అలా ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ డిప్రెషనే అనుకున్నా కానీ ఆ డిప్రెషన్కి కారణం ఎవరై ఉంటారు? ఇన్ని కోణాల్లో మనం దర్యాప్తు చేస్తున్నాము, మీడియా కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు. ఎందుకంటే ఒక 3 ప్రాణాలు దూరం అయిపోయాయి అనే కోణంలోనే అటు అబ్బాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళాము, అమ్మాయి కాలేజ్ దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ విజయారెడ్డి ఇండ్ల దగ్గరికి వెళ్ళాము, ఓ పక్క ఇటు ఆఫీస్ దగ్గర కూడా వచ్చాము. అన్ని కోణాల్లో